నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. శుభం వ్యాధం. మీకు ముందుగా క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు. సంతోషం అండి. అందరికీ కూడా ప్రేక్షకులందరూ కూడా రోజునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరంలో ఎవరెవరికి ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ మా కోసం ఒకసారి చెప్పండి. తప్పకుండా అండి. ఇంకా సింహరాశి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు కూడాను మొన్నటి వరకు గురుబలం ఉండేను. పంచమ అంటే భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు మేషంలోని, అక్కడ నుండి రాజ్యంలోకి వస్తున్నాడు వాడు. సో ఇటువంటిప్పుడు అంటే వీళ్ళకి ఆదాయం చూసుకొస్తే రెండు భాగం కనబడితే 1014 కనబడుతుంది. ఆదాయం ఇంతే, చాలా తక్కువ ఆదాయం కనబడుతుంది. కానీ వ్యయం ఖర్చు పెట్టేది మాత్రం 14 భాగంలో. ఈ 14 భాగం ఖర్చు పెడుతుంటే ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెడతాడు మనిషి? నీకు ఆదాయం లేనప్పుడు బ్యాంక్ కూడా నీకు లోన్ ఇవ్వదు కదా ఎక్కువగా. అంటే ఏంటి, పూర్వాశ్రమ సంపాదించి ఖర్చు పెట్టాలి. దేనికి ఖర్చు పెడతాం అంటే నిన్నగా మొన్నటి వరకు మే 1వ తారీఖు వరకు స్టార్టింగ్లో, అంటే మే ఎల్లుండి వస్తున్నప్పండి వరకు అంటే గురుబలం ఉంది కాబట్టి శుభకార్యాల కోసం డిస్కషన్స్ అవుతాయి. అంటే ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయడం కానీ, మగపిల్లల పెళ్లి కానీ, లేకపోతే శంకుస్థాపన కానీ, భూమి పూజని చెప్పి, లేకపోతే స్థలం కొనడం కానీ, ఇలాంటి రకరకాలు జరుగుతుంటాయి. అంటే గురుబలం అన్నప్పుడు అవన్నీ జరుగుతాయి. అది మే 1 వరకు ఉంది. అంటే ఈ సంవత్సరం మొదలైన తర్వాత ఇంకా 4 రోజుల వరకు అది ఉంటుంది. 9వ తారీఖున మన ఉగాది కాబట్టి తర్వాత మే 1 వరకు గురుబలం ఉంటుంది. సో గురుబలం ఉన్నప్పుడు శుభకార్యానికి ముందడుగు వేస్తారు. సో దానికోసం ఆల్రెడీ ఖర్చు మొదలెట్టేస్తారు. సో అందువల్ల ఏంటంటే 14 భాగం ఖర్చు అవుతుంది అంటే ఎక్కడో ఒకడు కాదు, ఆల్రెడీ ప్రీ ప్లాన్గా ఉన్న డబ్బుని ఖర్చు పెడతారు ఈ సంవత్సరం. ఇది ఇప్పుడు మేలో మ్యారేజ్ సెటిల్ అనుకోండి, ఆగస్టులో పెళ్లి చేస్తారు, ముహూర్తాలే కాబట్టి. సో అలా ఖర్చు పెట్టడం జరుగుతుంది కాబట్టి మేత్రం భయపడక్కలేదు, దాని గురించి కంగారు పడక్కలేదు సింహరాశి వారు. అలాగే మనకు రాజపూజ్యం 2, అవమానం కూడా 2 కనబడుతుంది. సో 2 న్యూట్రల్గానే ఉన్నాయి కాబట్టి గౌరవంగానే పని అయిపోతుంది. ఈ ఖర్చు కూడా ఇప్పుడు వీడికి డబ్బే లేదన్నాడు రా, వీడి పెళ్లికి ఎంత ప్రమాణం చేశారో మనం అంటుంటుంటాం. వీడి డబ్బు లేదంటే ఇల్లు ఎలా కొనేసాడు నాకు అర్థం కాలేదంటాం. డబ్బు లేదంటే పూర్వాశ్రమం సంపాదించింది ఇప్పుడు ఖర్చు పెట్టాడు ఆయన, అంతే తప్ప ఇంకేం కాదు. సో ఆ విధంగా చేసుకుని వెళ్తారు, చాలా మంచి పొజిషన్ చెప్తాము. కానీ ఆదాయం మాత్రం పెరగదు. పూర్వాశ్రమం సంపాదించేది మనం వాడుకోవడం తప్ప ఇప్పుడు ఆదాయం పెరగదు కాబట్టి దాని గురించి ఏమైనా భయపడకండి. ఉన్నది ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయి? పెంచుకోవడానికి మార్గాలు ఏముండవు పెద్దగా. ఎందుకంటే ఎంత చేసినా వాడు అంటారు ఇన్కమ్ కింద సంవత్సరం ఖర్చు పెట్టాలంటాడు. ఇప్పుడు మీరు పెళ్లి చేయాలనుకుంటున్నారు, మీరు ఆదాయం చూస్తారా అదే మీరు బ్యాంకులో పెట్టిన డబ్బు తీసుకొచ్చి పెడతారా? అంతేలేండి, అవును. అంతే కదండి, బ్యాంకులో దాచిన తీసి ఖర్చు పెడతాం మనం. కానీ అప్పుడు కూర్చొని ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి చేస్తాను కదా. సో ఇది కూడా అంతే అన్నమాట. సో ఏంటంటే ఆదాయం అనేది ఇంక అంతకంటే పెరగదు, కానీ పూర్వాశ్రమం సంపాదించి ఖర్చు పెడతాం. అది చూపించేది అంతే, ఖర్చు ఎక్కువ ఉంది ఈ సంవత్సరం అని చెప్పి బ్యాలెన్స్ షీట్లో మనం చూపిస్తాడు. సో అది అయిపోతుంది అలా ఉంటుంది.